రెండెకరాలు ఉన్న చంద్రబాబు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు? నాపై ఆరోపణలకు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. తనపై ఉన్న 18 కేసుల స్టేను ఎత్తివేయించి విచారణకు చంద్రబాబు సిద్ధమేనా అని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సవాల్ చేశారు. భూ కబ్జాదారుడైన చింతమనేనిని పక్కనే పెట్టుకొని నన్ను కబ్జాదారుడనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ధ్వజమెత్తారు. చింతలపూడి మండలంలోని పట్టాయిగూడెంలో చింతమనేని ప్రభాకర్ 120 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. దళితుడనైన తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే ఎలీజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాని నడిపినటువంటి వ్యక్తి మీరై ఉండి మీరు ఇక్కడ ఇసుక ఉందా లేదా అనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళు చెప్పినట్టు వారు రాసిచ్చినటువంటి దాన్ని మీరు చెప్పి చదివి మీ అజ్ఞానాన్ని ప్రదర్శించారంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. పైగా ఇంకోటి ఏమంటారంటే దర్శనం టికెట్లు అమ్ముతా ఉన్నారు, అలాగే భూ కబ్జాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. నన్ను చిల్లర మనిషి లేకపోతే చిల్లర తీసుకుంటాడు అని చెప్పేసి అని అన్నారు. దానికి కూడా నేను చెప్తాను. వాస్తవంగా ఇసుక గురించి మనం మాట్లాడదలుచుకుంటే ఇసుకలో గజ దొంగని పక్కన పెట్టుకుని, గజ దొంగ అంటే బహుశా మీకు అర్థం కాకదేమో, మీ పక్కనే నుంచున్నాడు నిన్న చింతమనేని ప్రభాకర్. ఆయన ఇసుకనికి గజ దొంగ. ఇసుక కోసం ఒక ఎంఆర్ఓని ఆయన మరి ఒక లేడీ అని కూడా చూడకుండా ఆమెని కొట్టి సర్వే రాళ్ళు కూడా మార్పించి ఆ ఇసుక కోసం ఎంత పోరాటాలు చేసి ఎంత దోపిడీ చేశాడో అది మీకు కూడా తెలుసు. అలాంటి ఇసుక గజ దొంగని పక్కన పెట్టుకుని అసలు ఇసుక అనేది లేని చోట ఒక ఎమ్మెల్యేని అంటాం అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి పని అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి